ఇదే అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకైతే కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఈ యూనియన్ నేతలను పిలిపించి చర్చకు సిద్ధం అవటం ఎంతవరకు దారితీస్తుంది? అంటే బంద్కు వాళ్ళు నిరాకరిస్తారా, లేకుంటే చర్చలు ఫలిస్తాయా? ఏంటి, ఎలా జరుగుతుంది? రైట్ అనిల్, ఏదైతే ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన సమ్మెకు సంబంధించి చాలా కీలక అప్డేట్ అయితే వచ్చింది. అది కూడా ఆర్టీసీ ఎండీ మరి కాసేపట్లో చర్చలకైతే ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు సెక్రటరియట్ లో మరి కాసేపట్లో ఆర్టీసీ జేఏసీతో చర్చలు ఉండబోతున్నాయి. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడే ఐఏఎస్ కమిటీ అయితే ఒకటి వేయడం జరిగింది. ఐఏఎస్ కమిటీకి సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీతోనే ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ భేటీ కాబోతుంది. అయితే మొత్తం ఆర్టీసీకి సంబంధించిన 32 సమస్యలను ఇప్పటికే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఆ 32 సమస్యల్లో అత్యంత కీలకమైనవి 3 సమస్యలు వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఆ 3 సమస్యలు 3 డిమాండ్లుగా చెప్పాల్సి ఉంటుంది. ఆ 3 డిమాండ్లు కూడా పరిష్కరించాలంటూ కూడా చెప్తున్నారు. అందులో ఆర్టీసీ విలీనం ఒకటి, అదే సమయంలో యూనియన్ల పునరుద్ధరణ, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా కూడా తీసుకొస్తున్నారు. దానివల్ల ఆర్టీసీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ 3 అంశాలు ప్రధానంగా చెప్తూ వస్తున్నారు. అయితే ఈ 3 అంశాల విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు రవాణా శాఖ మంత్రి కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఈ 2 అంశాలు ప్రధానంగా ఇటు విలీనము, ఆ తర్వాత యూనియన్ల పునరుద్ధరణ, ఈ 2 అంశాలు తమ పరిధిలో లేదు, అవంతా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఏర్పడబోయే ఏదైతే కమిటీ ఏర్పడిందో ఆ కమిటీ ఇప్పుడు ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపబోతోంది. ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరిపిన తర్వాత అవి ముందుకు వెళ్తాయా లేకపోతే విఫలమవుతాయా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందే ఆల్రెడీ ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదు. సో రేపు సమ్మె పెట్టుకుని ఆల్మోస్ట్ మార్చి 13న వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చలు పిలవలేదు. రేపు సమ్మెలోకి వెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఒక ప్రత్యేక ఐఏఎస్ల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఐఏఎస్ల కమిటీ నుంచి పూర్తి స్థాయి చర్చలకైతే ఆహ్వానించడం జరిగింది. సో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఒకటి చెప్తోంది, ఖచ్చితంగా తాము డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తమ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆ డిమాండ్లు నెరవేర్చిన తర్వాత మాత్రమే తాము సమ్మె కాల్ ఆఫ్ చేస్తాం, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తామంటూ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోయే సమ్మె చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలు చాలా కీలకమైనవి. ఇప్పుడు చర్చలు ముగిసిన తర్వాత మరి కాసేపట్లో పొన్నం ప్రభాకర్ కరీంనగర్ వెళ్లడం జరిగింది. కరీంనగర్ నుంచి నేరుగా ఆయన సెక్రటరీ చేరుకుంటారు. ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఆయన బట్టితో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే సమాచారం అందుతోంది. బట్టి విక్రమార్క ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. ఆయన చెన్నై నుంచి ఆయన ఈ రోజు రాత్రి కల్లా చేరుకుంటారు. కాబట్టి రేపు ఉదయమే సమ్మెలోకి వెళ్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉదయం బట్టితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఎంత మేరకు భారం పడుతుంది, వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే ఎంత భారం పడుతుంది, అలాగే మొత్తం డిమాండ్లు నెరవేరిస్తే ఎంత భారం పడుతుంది, ఈ వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ దాదాపుగా 6-7 కల్లా రీచ్ అవడం జరిగింది. రీచ్ అయిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ఆర్టీసీ జేఏసీ మొత్తం కూడా సెక్రటరీకి వెళ్ళబోతున్నారు. అక్కడ చర్చల్లో అయితే పాల్గొనబోతున్నారు. అనిల్, రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.